ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క నూతన దినము ఉదయకాల ప్రత్యక్షపు వాక్ ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉదయముననే లేచి మన పడకల యొద్ద నుంచి దేవుని వాక్యమును ధ్యానం చేసి మన దినచర్యను ఆరంభించినట్లయితే మనకెంతో సమాధానం, ఈ దినమునకు కావలసిన దైవశక్తి మనలను ఆవరిస్తుంది. మనము నడవవలసిన మార్గమును, చేయవలసిన పనులను మనకి బోధిస్తుంది. సమాధానముతో, నెమ్మదితో ఈ దినమంతా కూడా ఆయన మెండైన కృప మనకు లభిస్తుంది. కాబట్టి మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్ ద్వారా ప్రభు అనుగ్రహిస్తున్న దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. దేవుని వాక్యానికి లోబడదాం. మన ఆధ్యాత్మిక జీవితాలను ధన్యకరం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనమును చదువుకుందాం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడే. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు మన సత్క్రియలను చూచి పరలోకమందున్న దేవుని మహిమపరచునట్లు వారి ఎదుట మన వెలుగు ప్రకాశింప చేయాలని ప్రభు యొక్క వాక్కు మనకు అనుగ్రహించబడినది. అవును, ఈ దినచర్యను ఆరంభించి మరలా మనము లోకములోనికి అనేక ప్రజల మధ్యకు వెళుతూ ఉన్నప్పుడు వారు మన సత్క్రియలను చూచి, మన ప్రవర్తన చూచి, మన పనులను చూచి వారు పరలోకమందున్న దేవుణ్ణి మహిమపరచాలి. తద్వారా మన వెలుగు ప్రకాశింపబడుతూ ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అటు రీతిగా నీ యొక్క జీవితము ఉన్నదా? నీ ఆధ్యాత్మిక జీవితం, నీ వ్యక్తిగత జీవితం, ప్రభు బిడ్డగా, ప్రభు కుమార్తెగా, కుమారుడుగా పిలువబడుతున్న నీవు ఇటువంటి విధానములో, ఇటువంటి అనుభవములో ఉన్న ఎడల నీవు ధన్యుడవు, ధన్యురాలువు. లేని ఎడల ఆయన అంటున్నాడు కదా, మనుషులు మీ సత్క్రియలను చూస్తారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన నడవడిక, మన ప్రవర్తన ఈ లోకం మనుషులు గమనిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. తద్వారా వారు సాక్ష్యమిస్తూ ఉంటారు, పరలోకమందున్న దేవుని మహిమపరుస్తూ ఉంటారు. నీ మాట, నీ ఆలోచన, నీ ప్రవర్తన, నీ పనులు అన్నిటిని బట్టి ప్రభువుకి మహిమ కలగాలి. మరి మనుషులు అట్టి విధంగా ప్రభువుని మహిమపరిచే విధంగా నీ యొక్క అనుభవము ఉన్నదా? పరిశుద్ధ గ్రంథములో సత్క్రియలు చేసిన భక్తులు ఎంతో మంది మనకి కనిపిస్తూ ఉన్నారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, కొర్నేలి ఎన్నో ధర్మ కార్యాలు, తబిత ఎన్నో సత్క్రియలు కదండి. అలాగే పాత నిబంధన గ్రంథంలో వారి జీవితాలను ధన్యకరం చేసుకున్నారు. మరి వారిపైనున్న శాపమును కూడా ఆశీర్వాదకరంగా మార్చుకున్న స్త్రీలు మనకి కనిపిస్తూ ఉన్నారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మోయాబు దేశంలో ఉన్న స్త్రీ రుతు మరి తన అత్తకు ఒక మంచి సత్క్రియ. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అటు రీతిగా మరి ఆమె పైన ఉన్న శాపమును తొలగించుకున్నది ఆమె చేసిన మంచి క్రియల ద్వారా, మంచి పనుల ద్వారా, మంచి ప్రవర్తన ద్వారా. అవును, మన సత్క్రియలు చేసేవారు, మంచి పనులు చేసేవారి పైన ఉన్న శాపమును ఆశీర్వాదకరంగా మార్చాలని ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రహాబు ఒక మంచి అవకాశమును వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుంది. ఎన్నో అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తూ ఉన్నాయి, మరి నిన్ను దాటిపోతూ ఉన్నాయి. వాటిని నువ్వు సద్వినియోగం చేసుకుంటూ ఉన్నావా? రహాబు కూడా ఆమె పైన ఉన్న శాపమును తొలగించుకొని ఆశీర్వాదకరముగా నిలబడినది సత్క్రియలు చేయటం ద్వారా. ఈ ఉదయకాలము నీవు కూడా నీ పైన ఉన్న దోషమును, పాపమును, శాపమును మరి తొలగించుకోవాలంటే, సత్క్రియల ద్వారా ఆశీర్వాదముగా మార్చబడాలంటే ఒకటే ఒక మార్గం. సత్క్రియలు, మీరు చేసే సత్క్రియలు మనుషులు చూసి పరలోకమందున్న దేవుణ్ణి మహిమపరచునట్లు మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా, ప్రియ దేవుని బిడ్డ,
సత్క్రియల చేత నిన్ను నీవు మరి సిద్ధపరచుకో. సత్క్రియలు చేయడానికి నేను నీవు సమర్పించుకో. సత్క్రియలు చేయడానికి నీ సామర్థ్యత కొలది నీవు సత్క్రియలు చేయడానికి, అవును, నీ ఎదుటి వారికి, పొందదగిన వారికి, చేయదగిన వారికి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు చూచి ప్రభువుని మహిమపరచాలి. అటు రీతిగా ఉండాలి. కొంతమంది మనుషులు వారికే మహిమను ఆరోపించుకుంటూ ఉంటారు. తద్వారా ప్రభు నామానికి మహిమ కలుగదు. మన వెలుగు ప్రకాశింప మరి చేయబడదు. అవును, నీ వెలుగు ప్రకాశింప చేయబడాలి. ప్రభువుకి నీ ద్వారా మహిమ కలగాలి. నీ యొక్క సత్క్రియలు మనుషులు చూచి నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. అది ఎంతో ధన్యకరమైన జీవితం కదా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, సత్క్రియల ద్వారా శాపమును ఆశీర్వాదకరముగా మార్చుకోవచ్చు. కాబట్టి ఈ ఉదయకాలం నీ హృదయ అంతరంగంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏ పరిస్థితిని బట్టి, ఏ శాపమును బట్టి, ఏ పాపమును బట్టి, ఏ అంధకారాన్ని బట్టి, ఏ చీకటిని బట్టి పీడింపబడుచున్నప్పటికీ కూడా సత్క్రియలనే వెలుగు ప్రకాశింప చేయబడాలి అని అంటే నీవు దేవునికి సమర్పించుకో. మనుషుల ఎదుట మనుషులు నిన్ను బట్టి ప్రభువుని మహిమపరచాలి. నిన్ను బట్టి ప్రభుకి ఘనత రావాలి. అన్య జనాంగములో నిన్ను బట్టి ప్రభుకి మహిమ రావాలి. నీ నోటి మాట, నీ ఆలోచన, నీ క్రియలు, నీ తలంపులు, నీ నడవడిక సమస్తమును బట్టి ప్రభుకి మహిమ కలగాలి. అట్టి రీతిగా ఈ ఉదయకాలము దేవుని వాక్యానికి లోబడినట్లయితే ప్రభువు నిన్ను మెండుగా దీవించాలని, అనేకులకు దీవెనకరమైన వ్యక్తిగా నిన్ను తీర్చిదిద్దాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఇంకెందుకు ఆలస్యం? తలలు వంచండి. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపి దేవునికి లోబడి దైవ దీవెనలను పొందుకుందాం. ప్రార్థన. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలము నీ శక్తి కలిగిన వాక్కు చేత నీ బిడ్డలను దర్శించారు, బలపరిచారు. అవును ప్రభు, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న దేవుని మహిమపరచునట్లు మీ వెలుగు ప్రకాశింపనీయుడి వారి ఎదుట. అవునయ్యా తండ్రి, నాయనా, నీ బిడ్డలను బలపరచండి. సత్క్రియల ద్వారా శాపమును ఆశీర్వాదకరంగా మార్చుకునే అనుభవం కూడా మాకు అనుగ్రహించావు ప్రభువా. నీ బిడ్డల జీవితాల్లో ఆశీర్వాదము లేక శాపముతో, దుఃఖముతో, వేదనతో, అనారోగ్యముతో కొట్టుమిట్టాడుచు భయభీతులతో ఉన్న నీ బిడ్డలను నీ వాక్కుల చేత దర్శించండి, బలపరచండి, విడిపించండి. అన్య జనాంగములో, లోకములో నీ బిడ్డలను బట్టి నీకు మహిమ రావాలి, నీకు ఘనత రావాలి తండ్రి, నీకు సంతోషము కలగాలి. అటు రీతిగా వారి సత్క్రియల చేత వారిని తాము అలంకరించుకునే బిడ్డలుగా ఉంచు ప్రభువా. నీ కృపను అధికం చేయండి. మంచి కార్యములు, ధర్మ కార్యములు, అవును ప్రభువా, దీనులకు వారి చేయి చాపే విధముగా ప్రభువా నీ బిడ్డలను దీవించండి. పరలోక సంపదను సమకూర్చుకునే బిడ్డలుగా నీ బిడ్డలను హెచ్చించండి. నీ ప్రత్యక్షపు వాక్కు చేత నీ బిడ్డలను దర్శించమని, విధేయులుగా నిన్ను హత్తుకొని నిన్ను గనపరిచే బిడ్డలుగా ఈ దినమంతటికి కావలసిన మెండైన కృపతోని బిడ్డలను నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.